హాయ్ వెల్కమ్ టు చిన్నీస్ ఫ్లేవర్స్. ఈరోజు మనం సూపర్ అండ్ ఎమ్మీగా ఉండే చికెన్ కర్రీ విత్ రాగి ముద్దని ఎలా చేసుకోవాలో చూద్దామండి. చికెన్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇలా బాగా కలుపుకొని 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. చికెన్ కర్రీకి కావలసినవి: ఒక టమాటోని కట్ చేసుకోవాలి, ఆనియన్స్, పచ్చిమిర్చిని కట్ చేసుకొని, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకోవాలి. కుక్కర్ పెట్టుకొని 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి కుక్ అయిన తర్వాత చికెన్ యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి సిమ్లో ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ కుక్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటోని కూడా యాడ్ చేసుకోవాలి. చికెన్ కర్రీని ఈజీగా కుక్కర్లో 15 మినిట్స్లో ఇలా నేను చూపించిన విధంగా చేసుకోవచ్చండి. మనకి సండే వంట చేయాలంటే బోర్గా అనిపిస్తుంది కదా, ఇలా ఈజీగా మీరు కూడా ప్రిపేర్ చేస్తే టైం సేవ్ అవుతుంది, ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది. కరివేపాకు వేసుకొని ఇలా ఒకసారి కలుపుకొని ధనియా పౌడర్, కొత్తిమీరని యాడ్ చేసుకొని 1.5 గ్లాస్ వాటర్ పోసుకొని విజిల్ పెట్టి హైలో 3 సిమ్లో 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఈజీగా చికెన్ కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా మసాలా తక్కువగా యాడ్ చేసుకుంటే రాగి ముద్ద కాంబినేషన్కి చాలా బాగుంటుంది. ఇప్పుడు రాగి ముద్దను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. 1 కప్ రైస్ని తీసుకొని 1 అవర్ నానబెట్టుకోవాలి. నేను 1 కప్ రైస్ తీసుకున్నాను. 1 కప్ రైస్కి 2.5 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. రైస్ కొంచెం మెత్తగా ఉంటే రాగి ముద్ద సాఫ్ట్గా ఉంటుందండి. ఇలా వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకొని మూత పెట్టి సిమ్లో 2 విజిల్స్, హైలో 2 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ తర్వాత విజిల్ తీసేస్తే ఇలా మెత్తగా రైస్ బాయిల్ అవుతుంది. వాటర్ సరిపోకపోతే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు రాగి పౌడర్ని వేసుకొని కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇలా బాగా సిమ్లో పెట్టి కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకోవటం వలన రాగి ముద్ద ఉండలు కట్టకుండా సాఫ్ట్గా వస్తుంది. రాగి ముద్దని చికెన్ కర్రీతోనే కాదండి, సాంబార్, పప్పు, చట్నీ కాంబినేషన్తో కూడా చాలా బాగుంటుంది. ఎలా తీసుకున్నా హెల్త్కి చాలా మంచిది. వీక్లీ ఒక 4-5 టైమ్స్ అయినా తీసుకుంటే చాలా మంచిది. చూసారు కదా, నేను చూపించిన విధంగా ఇలా కలుపుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇలా ఒక 1 మినిట్ కలుపుకుంటే దగ్గరగా ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక హాఫ్ మినిట్ తర్వాత ఒక రాగి ముద్దను ప్లేట్లోకి తీసుకొని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేతికి తడి రాసుకొని ఇలా నేను చూపించిన విధంగా చేసుకుంటే రాగి ముద్ద చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా చేసుకొని మనం హాట్ బాక్స్లో పెట్టుకుంటే చాలాసేపు నిల్వ ఉంటుంది. ఇలా చేసుకొని మనం ముందుగా చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం కదండి, అది ఈ రాగి ముద్ద కాంబినేషన్కి చాలా బాగుంటుంది. ఇలా సూపీగా చేసుకుంటే తక్కువ మసాలాస్తో రాగి ముద్ద కాంబినేషన్ టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియోకి నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.